85లో ఆయనకి ఉరి శిక్ష పాకిస్తాన్ అనౌన్స్ చేసింది. తర్వాత ఇందిరాగాంధీ ఇంటర్వ్యూన్ అయ్యి దాన్ని లైఫ్ ఇంప్రిజన్మెంట్ చేసింది సార్. బట్ 2001లో ఫైనలీ తను అక్కడ చనిపోయారు, జైల్లోనే చనిపోయారు, హెల్త్ ఇష్యూస్ వల్ల చనిపోయారు. కానీ మనం తనకి న్యాయం చేయలేదు సార్. రవీంద్ర కౌశిక్ చాలా ట్రై చేశాడు. 16 years హీ రోట్ లెటర్స్ టు ఇండియా సార్. ఆ జైలు నుంచి నన్ను ఇక్కడ నుంచి తీసుకెళ్ళండి, వీళ్ళు చిత్రహింసలు పెడుతున్నారు. బట్ మనం ఏం చేయలేదు. ఇది యాజ్ ఎ నేషన్ వీ ఫెయిల్డ్. యాజ్ ఎ నేషన్ వీ ఫెయిల్డ్. అదే ఇజ్రాయెల్ అనుకోండి సార్, వాళ్ళ ఒక ఏజెంట్ దొరికిపోయాడు అంటే ఆ ఏజెంట్ని సేవ్ చేయడానికి తను వారికి కూడా వెళ్ళిపోయాడు. అవును, దట్ ఈస్ ది క్వాలిటీ ఆఫ్ నేషనలిజం ఆఫ్ ఇజ్రాయెల్ సార్. ఈ విషయంలో మనం కొంచెం చేంజ్ అవ్వాలి. ఈ ఏజెంట్స్ని ఒకవేళ ఏజెంట్ దొరికిపోయాడు అనుకోండి, మనం డిజోన్ చేసేస్తాం సార్. నా ఏజెంటే కాదు అన్నట్టుగా డిజోన్ చేస్తాం. నౌ మనం స్ట్రెంగ్త్ తెచ్చుకోవాలి సార్. యాజ్ ఎ కంట్రీ స్ట్రెంగ్త్ తెచ్చుకొని, అవును నా ఏజెంటే, నేనే పెట్టాను, వదులుతావా అటాక్ చేయాలి, ఒక్కటే మాట, డెఫినెట్గా వదులుతారు సార్. సో మనం ఆ అగ్రెసివ్ స్టాండ్ తీసుకోవాలి సార్. ఆ అగ్రెసివ్ స్టాండ్ మాత్రం మనం యాజ్ ఎ కంట్రీ తెచ్చుకోవాలి సార్.